కొంతమందిని ఇల్ట్రీట్ చేసి ఈ రకంగా సంఖ్యలు గింకెళ్ళు వేసి పంపిస్తే మిగతా వాళ్ళే పారిపోతారు దేశం నుంచి, మనం పంపక్కర్ల వాళ్ళు అనేది ఆ లెక్కలో ఉండొచ్చు. సో ఇది అంతేగాని నేను అనుకోవటం దానివల్ల అతనికి వేరే వైకేరియస్గా ఉన్న ప్లెజర్ ఏం కాదు సంఖ్యలు వేసి పంపినంత మాత్రం ట్రంప్కి. కాకపోతే ట్రంప్కి దీనిలో మైలేజ్ ఎక్కడ ఫీల్ అవుతున్నాడంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీ. ఇవాళ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలు ఇవాళ పొద్దున సుమారుగా 7-8 గంటల క్రితం ఇవాళ పొద్దున ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే, రత్నాలు ఎన్నో ఉంటాయి కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. అమెరికాలో సర్వే చేశారు, వాళ్ళు గ్రాఫ్లు ఇచ్చారు. ఈ నెల రోజుల పరిపాలనలో ట్రంప్కి ఎలా రెస్పాన్స్ ఉంది అమెరికా ప్రజల నుంచి అనేది. దానిలో ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పింది ఏంటంటే ఒక 65% పైన అనుకుంటా మెచ్చుకుంటున్నారు ట్రంప్ని అమెరికన్లు. ఇలా పంపిస్తున్నందుకు, వీళ్ళని సంఖ్యలు వేసి వీళ్ళని విమానాల్లో పడేసి పంపించేస్తున్నందుకు అమెరికాలో ట్రంప్కి ఆమోదం ఉంది. బయట దేశాలు మనం ఒప్పుకోం కానీ అమెరికన్ ప్రజలు, అమెరికా ఒరిజినల్ అంటే ఎక్కువ కాలం నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న ట్రంప్ మద్దతుదారులు కానీ ట్రంప్ని వెరీ గుడ్ అంటున్నారు. దానికోసం హీఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. వాళ్ళంతా తన ఓటర్లు కదా, వీళ్ళందరినీ పంపిస్తానంటే తనకు ఓటేశారు. కాబట్టి మిగతా అన్నిట్లో విఫలం చెందిన అమెరికా ప్రజలకు ఇచ్చిన ఆర్థికంగా ఇది చేస్తాను వాగ్దానాలు ఫెయిల్ అయినా ఎన్నికల హామీని ఫుల్ఫిల్ చేసినట్టు దీంతో కవరప్ చేసుకుంటున్నాడు తన వైఫల్యాన్ని కొన్నింటిని. ఇట్లా చేసి అమెరికా ప్రజలను మెప్పిస్తున్నాడు, బాగానే పంపించేస్తున్నాడు, వాడు చెప్పినట్టుగానే బయట దేశాల వాళ్ళని పంపిస్తున్నాడు అని చెప్పి అదొక రకమైనటువంటి మానసికమైన సంతృప్తిని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా చేస్తున్నాడు. అదొకటి మాత్రం బాగాలేదు కానీ అట్లాంటివి చేయటం హీఈస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటే అమెరికా ప్రజల మెప్పు కోసం చేస్తున్నాడు. అదొకటి ఉంది. పాపారావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అసలు ఈ అమెరికా పర్యటనలో మనం ఇచ్చిందేంటి, తెచ్చుకున్నదేంటి, అసలు ఒరిగిందేంటి, అసలు ఏమంటారు? అంటే మామూలుగానే నేను పదే చెప్తుండేవాడిని గతంలో. అమెరికాకి మనకున్న సంబంధం ఏంటంటే, అమెరికా కోరుకునేది మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, రెండో పక్క మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు. అమెరికా మాత్రం ఎప్పుడు మనకేమి ఇవ్వదు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా మనం ఏమైనా తీసుకెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం ఏమైనా ఇవ్వాలి తప్పితే అమెరికా మనకి ఏ రాయితీ ఇవ్వదు. ఇది అమెరికా స్వభావం. అమెరికా పోయి మోడీ గారు వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. వాణిజ్య ఒప్పందం చేసుకుంటా వీళ్ళు అనుకున్నది ఏంటంటే 2030 నాటికి వ్యాపారం ఇప్పుడు 200 బిలియన్ల డాలర్లో పొంది $500 బిలియన్ల వెళ్ళాలంటే సుమారుగా 2.5 డబల్ పైన పెరగాలనేది వ్యాపారం లెక్క. ఎలా పెరుగుద్ది వ్యాపారం? న్యాచురల్గా పెరగాలి. నేనేమన్నా నీకు అమ్మితే నువ్వు అమ్మేది నీకు కావాల్సింది నా దగ్గర ఏమైనా ఉంటే నేను అమ్ముతా. ఒక రకంగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఎట్లయినా వ్యాపారం అంటే ఏంటి? ఇప్పుడు మన వ్యాపారస్తుడు కత్తి పెట్టి మన చేత కొనిపిస్తే దొంగతనం అవుతుంది, వ్యాపారం కాదు. వ్యాపారస్తుడు మన చేత ఏమన్నా మనకు అవసరమైపోయి కొనుక్కుంటే అది వ్యాపారం. వాళ్ళు అమ్మటం, మనం కొనటం, డబ్బులు లావాదేవి వ్యాపారం. అలా కాకుండా వ్యాపారస్తుడు మన గొంతు మీద కత్తి పెట్టి కొనిది తీసుకో అని చెప్తే అది వ్యాపారం కాదు, దొంగతనం. పేరుకే వ్యాపారం, పైకి చూడటానికి లావాదేవీ జరుగుద్ది కానీ దాని వెనక కత్తి ఉంటుంది. అందుకని ఇప్పుడు జరిగింది అమెరికాలో నా ఉద్దేశం అయితే, ఎందుకంటే ఉదాహరణ చెబుతా, F-35 విమానాలు ఉన్నాయి. F-35 అనుకుంటా కదా ట్రంప్ మీకు అమ్ముతున్నాను తీసుకోండి అన్నాడు. అయితే F-35 గురించి ఎలాన్ మస్క్ మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు ఆంధ్రజ్యోతి 2వ పేజీలో, ఫిబ్రవరి 16న ఆంధ్రజ్యోతి పత్రిక 2వ పేజీలో ఎలాన్ మస్క్ ఈ F-35 విమానాల గురించి గతంలో ఏమన్నాడో చెప్పారు. క్లియర్గా ఆయన చేసిన కామెంట్స్ స్పష్టంగా చెప్పాడు. F-35 విమానాలు అనేది వేస్ట్, ఉత్త చెత్త, అది ట్రాష్. అంటే మన రబ్బిష్, మన చెత్త ఉంటుంది కదా, చెత్త కొనుక్కున్నట్టు అది కొనుక్కోవటం. ఎందుకంటే డ్రోన్లు ఈ రకరకాల డ్రోన్లు, మిలిటరీ డ్రోన్లు చాలా వచ్చినాయి, కెమెరాలతో సహా ఆయుధాలు వాడగలండి. డ్రోన్లో మనిషి ఉండడు, F-35లో మనిషి ఉంటాడు. మనిషి ప్రాణాన్ని బలిపెట్టి అన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ఒక విమానం తయారు చేసి 4 డ్రోన్లు చేయగలిగిన పని కొద్దిపాటి ఖర్చుతో 4 డ్రోన్లు చేసే పని F-35 విమానం ఇవ్వడానికి కొంటాడా? అది ఎలన్ మస్క్ చెప్పింది. ఈ రోజున్న పరిస్థితిలో డెవలప్ అయిన టెక్నాలజీలో డ్రోన్లు వచ్చిన తర్వాత F-35 విమానం కొనటం అంటే చెత్త, వేస్ట్ కార్యక్రమం, చెత్త కొనుక్కెళ్ళినట్టే అని చెప్పాడు. అంటే ఒక రకంగా మనకు అంటగట్టినట్టే మనం అంతే. ఎందుకు మనం ఏం చేసుకుంటాం? డ్రోన్లు ఎంత వచ్చిన తర్వాత F-35తో పనే ఉంది ఎవరికైనా? F-35 F-35 చాలా రకాల పనులు చేయగలదు. F-35 అనేది ఆ యుద్ధంలో రకరకాల ఇవి ఉంటాయి కదా, చాలా రకాలు చేయగలదు. కానీ అది ఒక జనరల్గా చేయగలదు, దేనిలోనే ఎక్స్పర్ట్ కాదు. అది ఒక డ్రోన్ ఒక పని చేయడంలో ఎక్స్పర్ట్గా ఉండొచ్చు, కానీ F-35 అనేది ఒక జనరలైజ్డ్, ఇది దేనిలోనే ఎక్స్పర్ట్ కాదు. అన్ని రకాల ఫీచర్స్ పెట్టేశారు దానిలో. F-35 అనే విమానంలో సకల యుద్ధానికి పనికి వచ్చే సకల లక్షణాలు చేర్చారు. అన్ని లక్షణాలు చేరినాయి కానీ దానికి ఎక్స్పర్ట్గా దేనిలో కాదు. అది జనరలిస్ట్, అది ఎక్స్పర్ట్ కాదు దేనిలోను.
అట్లాంటిది కొనుక్కొని ఈరోజు ఏం చేసుకుంటాం అనేది ఎలన్ మస్క్ చెప్పాడు. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, F-35 అనేది ఆ పైలట్కి ఒక అందమైన అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా ఇవ్వగలదు తప్పితే పైలట్గా హీరోయిక్గా ఉంటాడు కదా, వార్ ప్లేన్లో ఉండే పైలట్ హీరోయిక్గా కనపడతాడు, అతను గర్ల్ ఫ్రెండ్ ఇస్తే కానీ దాంతో ఉపయోగం ఏం లేదు అంతకంటే అన్నాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఏంటి F-35 వల్ల ఉపయోగం లేని దాన్ని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం? ఆయన అమ్ముకుంటున్నాడు అంటే కత్తి పెట్టి అమ్ముతున్నాడా, బెదిరించి అమ్ముతున్నాడా? అదే కాదు, మీకు చాలా ఆయుధాలు కొంటున్నాం. ఇప్పుడు న్యూక్లియర్ డీల్ అయింది. అయితే F-35 గురించి కొంత భిన్నాభిప్రాయాలు కూడా వినబడుతున్నాయి. శశి తరూర్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా దాన్ని ఆహ్వానించడం, అది మంచి డీల్ అని చెప్పడం, కొంతమంది నిపుణులు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేయడం అవ్వచ్చు. అంటే మన చేతులు మెలిదిప్పి వ్యాపారం చేస్తున్నాడు అమెరికా వాడు, ఇది వ్యాపారం కాదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఆయన క్లాస్లో కావచ్చు, మాస్లో కావచ్చు, ఒక మంచి ఇమేజ్ ఉన్న లీడరు. చాలా ఆయనకు ప్రత్యేకంగా ఆయన గురించి, ఆయన గౌరవాన్ని మనం ట్రంప్తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆయన హక్ చేసుకున్నారు, చాలా గౌరవం లభించింది, ట్రంప్ పొగిడాడు అని కొత్తగా భారత ప్రధానికి అంటే ఈ ఇండియన్ మైండ్ సెట్స్ ని మనం ఎట్లా అర్థం చేస్తాం? అంటే ట్రంప్ అన్నాడు కదా, అంతా అయిన తర్వాత నాకంటే మంచి నెగోషియేటర్ అన్నాడు. నేను ఐ డోంట్ థింక్ అంటే అసలు ఆ హక్ చేసుకున్నాడంటే ధృతరాష్ట్ర కవులు కూడా హక్ చేసుకోవటమే. కానీ ధృతరాష్ట్ర కౌగిల్లో కూడా వెళ్ళిన వాడు ఎవడు బతికి పట్టకట్టాడు కదా.